ఇప్పుడున్న డాక్టర్స్ ఇలా గొప్ప మనసుతో ఆలోచించడం చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇలాంటి డాక్టర్స్ ఇంకా రాబోయే ఈ రోజుల్లో కూడా ఇంకెంతోమంది మంచి మనసు డాక్టర్స్ కూడా రావాలి. అంటే డాక్టర్ అవడం వేరు, బట్ ప్రతి ఒక్క పేషెంట్ని కూడా సో వాళ్ళ డిసీజ్ గురించి ఆలోచించి ప్రతి పూర్ ఫ్యామిలీకి కూడా ట్రీట్మెంట్ అందాలనే ఆలోచన సో అది చాలా తక్కువ మందిలో ఉంటుంది. బట్ ఒక సిచ్యువేషన్ ఆ సార్ రియల్ లైఫ్లో ఒక సిచ్యువేషన్ చూసిండట. సో అది ఇన్సిడెంట్ జరిగిందట. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సో సార్కి కొంచెం మారాలనిపించిందట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో సో ఈ సార్ చాలా మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఎంతోమంది డాక్టర్స్కి ఈ సార్ ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న ప్రెజెంట్ డాక్టర్స్ అయితే అంటే కొంతమంది, అందరు డాక్టర్స్ అని చెప్పట్లేదు, కొంతమంది డాక్టర్స్ సో డాక్టర్ ప్రొఫెషన్ ఉంటే చాలా డబ్బు సంపాదించుకొని సో వాళ్ళు మాత్రం హై లెవెల్ ఉండాలనుకుంటారు. అంటే పేషెంట్ని ఏదో చూసినామంటే చూసి సో డబ్బు సంపాదించుకున్నాం అన్నట్టు ఉంటారు. బట్ ఈ సార్ మాత్రం సో మరీ అంత డబ్బు సంపాదించుకున్నా పర్లేదు, బట్ ఒక పేషెంట్ నా వల్ల మంచి క్యూర్ అయ్యి సో వాళ్ళ కళ్ళలో ఆనందం నేను చూడగలిగితే అదే నాకు సంతోషం అని చెప్పేసి ఈ సార్ అంటున్నాడు. సో ఈ సార్ మనసుకి నేను ఫిదా అయిపోయినా. అండ్ అలాగే సో చాలామందికి ఈ సార్ ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సో ఈ సార్ కూడా ఫస్ట్ అంటే వేరే డాక్టర్స్ లాగానే కొంచెం స్వార్థపరం లాగానే చూసిండట. లైక్ ఎట్లా అంటే పేషెంట్ని చూసి డబ్బు సంపాదించుకున్నామా ఇనఫ్ అన్నట్టే ఈ సార్ కూడా ఒకప్పుడు ఉండేనట. బట్ ఒక సిచ్యువేషన్ ఆ సార్ రియల్ లైఫ్లో ఒక సిచ్యువేషన్ చూసిండట. సో అది ఇన్సిడెంట్ జరిగిందట. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సో సార్కి కొంచెం మారాలనిపించిందట. లైక్ ఎట్లా అంటే మన ప్రొఫెషన్ ఉన్నప్పుడు డబ్బు సంపాదించుకోవడం ఒకటే కాకుండా సో నాతో అయినంత లైక్ పేదవారికి కూడా ట్రీట్మెంట్ అందాలి, వాళ్ళు క్యూర్ అయ్యి సో వాళ్ళు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే అని చెప్పేసి ఆ రోజు ఆ సార్ అనుకున్నాడట. సో అట్లా అంటే ఇంకోటి సార్ చేసేది ఏంటంటే సో ప్రతి ఒక్క పూర్ ఫ్యామిలీకి కూడా ట్రీట్మెంట్ అందిస్తాడు. ప్లస్ మళ్ళీ తక్కువ ధర, అంటే బయట వాళ్ళే కాకుండా కొంతమంది డాక్టర్స్ ఎట్లుంటారంటే సో అనవసరమైన కూడా మెడిసిన్ రాసి సో మెడిసిన్ పైన అట్లా అమౌంట్ సంపాదిస్తారు. బట్ ఈ సార్ అట్లా కాకుండా అవసరమైన మట్టుకు మాత్రమే మెడిసిన్ రాసి సో వాళ్ళ ఏదైతే డిసీజ్ ఉంటుందో క్యూర్ అయ్యేలాగా చేస్తాడట. ప్లస్ మళ్ళీ సో సోషల్ మీడియాలో కూడా చాలా నాలెడ్జ్ అందిస్తున్నాడు. సో అదొకటి నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న డాక్టర్స్ ఎట్లుంటారంటే సో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్ని చూసుకొని సో అంటే రోజుకి ఎంతో కొంతమంది పేషెంట్ని చూసుకొని సో డబ్బు సంపాదించుకొని సో వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. బట్ సార్ సోషల్ మీడియాలో కూడా మంచి నాలెడ్జ్ అందిస్తున్నాడు. సో అదొకటి కూడా అంటే సో తన వల్ల ఒక నలుగురికి నాలెడ్జ్ అంది సో వాళ్ళు క్యూర్ కావాలని ఒకటి ఆలోచించి చూసిన. సో అదొకటి కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో అంటే ఇప్పుడున్న సోషల్ మీడియాలో అట్లా చాలా తక్కువ మంది చెప్తారు నాలెడ్జ్. అంటే మిగతా డాక్టర్స్ కూడా కొంతమంది నాలెడ్జ్ అందిస్తున్నారు. బట్ ఈ సార్ కూడా కొంచెం సో చాలా పేషెన్స్తో ఉండి చాలా ఓపికగా ప్రతి ఒక్క ఎంత పెద్ద పూర్ ఫ్యామిలీ అయినా కూడా వాళ్ళని పట్టించుకొని సో వాళ్ళను క్యూర్ కావడానికి చూస్తాడు. సో ఎంతోమంది పేషెంట్లను చూసి సో ప్రజల గుండెలో ఈ సార్ దేవుడైండు. సో ఇప్పుడు సోషల్ మీడియా కూడా చాలా వైరల్ అవుతుండు. అంటే ఈ సార్ ఎప్పటి నుంచో ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాడట. బట్ ఇప్పుడు మాత్రమే కొంచెం సోషల్ మీడియాలో రీసెంట్గా వైరల్ అయ్యిండు. సో అంటే ఈ సార్ కూడా అనిపించిందట, అంటే మనం డబ్బు సంపాదించుకోవడం ఒకటే ముఖ్యం కాదు. సో ఓన్లీ డబ్బు సంపాదించుకుంటే మనకు లైఫ్లో ఏం సాటిస్ఫాక్షన్ ఉండదు. సో మనం పుట్టింది నలుగురికి ఉపయోగపడినప్పుడే అదే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది అని చెప్పేసి అతను అంటున్నాడట. సో అట్లా అన్నమాట. అంటే ఈ సార్ గురించి కూడా ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. సో వీడియోస్ చేస్తూ కూడా చాలా నాలెడ్జ్ అందిస్తున్నాడు. అండ్ అలాగే ఒకటి అప్పట్లో సో మొన్న రీసెంట్ ఒక వీడియో చేసిండు కదా, కవర్ ప్లేట్స్ వాడద్దని చెప్పేసి. మన ఫంక్షన్ హాల్లో సో పేపర్ ప్లేట్స్ వాడతారు కదా, కవర్ ప్లేట్స్, అవి వాడద్దని చెప్పేసి ఒక వీడియో చేసిండు కదా. సో ఆ వీడియో చూసి ఏదో గ్రామంలో సో పేపర్ ప్లేట్స్ మొత్తానికి బంద్ చేసిండట. సో బంద్ చేస్తే ఆ సార్కు అంటే అతను ఒక మ్యాటర్ పెట్టి సో ఈ సార్కి ట్యాగ్ చేసినట్టుండు. ఈ సార్ కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ అని ఈ సార్ కూడా మెసేజ్ పెట్టిండు ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పేసి. అంటే ఈ సారు పేపర్ ప్లేట్స్ వాడద్దని చెప్పేసి వీడియో చేస్తే ఏదో విలేజ్లో మొత్తానికి బంద్ చేసారట. సో ఈ సార్కి కూడా చాలా హ్యాపీ అనిపించిందట. సో ఇదన్నమాట. అంటే ఇప్పుడున్న డాక్టర్స్ ఇలా గొప్ప మనసుతో ఆలోచించడం చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇలాంటి డాక్టర్స్ ఇంకా రాబోయే ఈ రోజుల్లో కూడా ఇంకెంతోమంది మంచి మనసు డాక్టర్స్ కూడా రావాలి. అంటే డాక్టర్ అవడం వేరు, బట్ ప్రతి ఒక్క పేషెంట్ని కూడా సో వాళ్ళ డిసీజ్ గురించి ఆలోచించి ప్రతి
పూర్ ఫ్యామిలీకి కూడా ట్రీట్మెంట్ అందాలనే ఆలోచన సో అది చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో రాబోయే రోజులు ఇటువంటి డాక్టర్స్ వచ్చినప్పుడే సో ఒక పూర్ ఫ్యామిలీ కూడా ట్రీట్మెంట్ అందుకుంటాడు. ఓకేనా? సో ఈ సార్ మైండ్ సెట్ అండ్ అలాగే ఈ సార్ గొప్ప మనిషి నా తరపున కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. సో ఈ సార్ ఆ భగవంతుని ఆశీస్సులు ఈ సార్పై ఎప్పుడు ఉండాలి. సో ఓకే, సో ఇది వాటి వీడియో. ఈ సార్ వీడియోస్ ఆల్రెడీ మీరు కూడా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. సో ఈ సార్ పైన మీ ఒపీనియన్ నాకు కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.